ఆంటీ అంకుల్ లేరా? మొన్న ఏదో నేను అంకుల్ని ఒక దెబ్బ కొట్టేశాను, సారీ చెప్దామని వచ్చా. బట్ ఇక్కడికి వచ్చి నిన్ను చూస్తే అబ్బా నాకు మిరాకులు, నాకు నాకు కళ్ళు తిరగట్లేదు ఆంటీ. అందుకే నేను కళ్ళజోడు పెట్టుకున్నా. మీ అందం నా చూడలేకపోతున్నా, అంత అందంగా ఉన్నారు ఆంటీ మీరు. అయినా మిమ్మల్ని అంకుల్కి ఇచ్చి కట్టుబెట్టారేంటి? ఆయన ఏదో పనికి వెళ్తా ఉంటాడు, నిన్నెవరు పట్టించుకుంటారు ఇంట్లో? ఏందో నాబియా, ఆ రోజులు అటు జరిగిపోయి ఏం చేస్తాం, అట్ట బతకతా ఉండయ్యాడ. అబ్బా ఆంటీ, నీకు చాలా అన్యాయం జరిగిపోతుందండి. నీ సాయిలు చూస్తుంటే నాకు అది విధంగా ఉందండి. మా అయితే నీ వయసు ఎంత ఉంటది? ఒక 30 ఉండొచ్చు. ఇంక పోతే 20 సంవత్సరాలు పోతే నీ అందం చెడిపోతుందండి. నిన్నెవరు చూడరు. ఇప్పుడే నీ అందం బాగున్నప్పుడే నువ్వు ఎంజాయ్ చేయాలంటే. మీ ఆయన పొద్దుననగా వెళ్తాడు, సాయంత్రంగా వస్తాడు. నువ్వు అప్పుడు దాకా నువ్వు ఆ గేట్లో నువ్వు లోపలే ఉండాలి, బయటకు రాకూడదు. ఏమైనా బాగుందా? చెప్పండి అండి. ఇప్పుడు చూడండి, పైన పక్షులు ఎగురుతున్నాయి, స్వేచ్ఛగా ఉన్నాయి. ఆ స్వేచ్ఛ నీకుందా? లేదు. అందం పగిలిపోయిందంటే మళ్ళీ తీసుకురాలేమంటే. నీ చాయిస్ నీకే ఇస్తున్నాను. లోపలికి రమ్మంటావా? ఒరే నాకు కూడా అట్టే ఉంది కానీ భయం వేస్తుందిరా నాక. ఒరే మా కూతురు వచ్చే టైం అయింది, మా ఆయన తెలిసిందంటే చంపేస్తాడు నన్ను. ఏం అర్థం కావట్లేదా? ఆంటీ, నేను చెప్పే జాగ్రత్తగాను. నేను ఎవరు చెప్పను, నువ్వు ఎవరు చెప్పుకోకు. 5 నిమిషాల పని, అటు వచ్చానంటే చెప్పపరా, అయిపోద్ది పని. అంతేనా ఆంటీ? మళ్ళీ నీకు ఈ అవకాశం రాదా ఆంటీ? నాకు కూడా రాదు ఈ అవకాశం. ఒక్కసారి ఒప్పుకోండి ఆంటీ. ఒరే నువ్వు సల్లంగా వచ్చి గబగబా తట్టేసి వెళ్ళిపోరు. నువ్వు మాటలు చెప్తానువా? రా గబాన్ రా, లోపల ఉంటారా తొందరగా. నువ్వు ఏమొచ్చిపోద్దిరా అమ్మాయి. నేను లోపల పోయి చిన్న సంతకం పెట్టి వస్తా. ఇక్కడే ఉండు, మీ అమ్మ లోపల బిజీగా ఉంటుంది కానీ ఏడే ఉండి వస్తున్నా. కాదు, మా అమ్మని ఏమో చేసేదానికి పోతున్నావు, నాకు తెలుసు. ఏదో చేస్తున్నావు నువ్వు. అమ్మ తల్లి, మీ అమ్మ నేను ఏం చేయలేదు. ఉండి తల్లి, నువ్వు వస్తానుండు, లోపలికి పోయేసి నీకు మందలు క్లారిటీ చెప్తా ఉండు.